చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక బాండీ పెట్టుకున్నాను. అంతా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం వేడయ్యాక ఇలా ముందుగా నేను ఆలూస్ కట్ చేసి పెట్టుకున్నాను. పీల్ చేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి సో ఈ ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటాను. కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. అడగంటున్నాను. చాలా సింపుల్ అండి. అని కొంచెం వేయేంత వరకు అడగంటకుండా చూసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ ప్యాన్లోనే ఇందాక రెడీ చేసుకున్నాను కదా, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపాయలు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకండి. సో పల్లీలన్నీ బాగా వేగిపోయాయి. ఇందులో నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు తర్వాత తగినంత వేసుకోవచ్చు. ఇంకొన్ని ఇంగువ. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వేగేంత వరకు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇది ఒక నిమిషం పాటు ఇట్లా వేసుకోవాలి. సో ఇది మన లెమన్ రైస్ కొంచెం బేస్ అండి. బేస్ రెడీ అయిపోయింది. ఒక సైడ్ ఆలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న
పేస్ట్ వేస్తున్నాను. సో ఇలా కలిపేయండి. తర్వాత ఇందులోనే మనం ఆలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆలుని కూడా కలిపేయండి. ఎంతో రుచికరమైన ఆలు లెమన్ రైస్ రెడీ. ఇందులో మెయిన్ లెమన్ జ్యూస్ కూడా కలపాలండి. జ్యూసే వేసేసుకోవడం. నేనైతే ప్రసాదం కోసం చేస్తున్నాను. సో ప్రసాదం తీసిన తర్వాత టేస్ట్ చూసి తక్కువైంటే వేస్తానండి. ఇది సింపుల్ ఆలు లెమన్ రైస్ అండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ మన శ్రీరామనవమి స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.